కీర్తన 119:50 మనం ధ్యానం చేసుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. చాలా మంది బాధల్లో ఉన్నామండి, మేము బాధల్లో ఉన్నాం, మీకేమర్థం అవుద్ది, మిమ్మల్ని ఆదరించేవారు లేరంటారు. బాధల్లో ఉన్నవారు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని ఆదరించేటువంటిది, మిమ్మల్ని బాధల్లో నుండి బయటపడేలా చేసేటువంటిది, మీకు ఓదార్పును ఆదరణను కలిగించేటువంటి దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని చదవండి. నా బాధలో నాకు నెమ్మది కలిగించింది అన్నాడు. జీవితంలో నాకు బ్రతకాలని లేదండి అంటున్నారు కొంతమంది. ఎందుకంటే సమస్యలు చూసుకొని, శ్రమలు, బాధలు, ఇబ్బందులు చూసుకొని, ఆర్థిక ఇబ్బందులు చూసుకొని, అవమానాలు చూసుకొని, ఇక నాకు ముందుకు వెళ్ళలేనేమో, ఐ కెనాట్ లీవ్ అనేటువంటి మాటకు వచ్చేస్తున్నారు. డోంట్ కమ్ టు ద కంక్లూషన్, డోంట్ ట్రై టు గివ్ అప్, నెవర్ గివ్ అప్ యువర్ లైఫ్. నీ జీవితం అన్నట్టు కూడా ఒక ముగింపు, దాన్ని అంతం అందించుకోవాలని అన్నట్టు కూడా ఆలోచన కలిగి ఉండొద్దు. ఎవ్రీ టైమ్ ఇన్ ద ప్రాబ్లమ్స్ వాట్ యు ఆర్ ఫేసింగ్, ఇట్ విల్ నాట్ స్టాండ్ ఫర్ ఎవర్ విత్ యూ. నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు నిరంతరం నీతో ఉండేటువంటివి కావు. It will not stay with you forever. అవి నిరంతరం నీతో ఉండవు. They come and go. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. Just remember how many problems you faced last few years, few decades. గత సంవత్సరాల్లో, ముందు దినాల్లో ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నావో ఒకసారి ఆలోచించండి. That time you thought that is the biggest problem in your life. అప్పుడు నువ్వు అనుకున్నావు అదే నీ జీవితంలో అతి పెద్ద సమస్య వచ్చిందని. God gave you help to overcome. అయితే దాన్ని జయించడానికి దేవుడు నీకు సహాయం చేశారు. Now you are not afraid of those problems. ఇప్పుడు ఆ సమస్యల గురించి నువ్వేమాత్రం కూడా భయపడటం లేదు. Oh, I already overcame. నేను జయించాను. I have overcome by the power of God. దేవుని శక్తి చేత నేను జయించాను. The same God, అదే దేవుడు will give you power to overcome the present situation what you are facing today. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా జయించేటువంటి శక్తిని దేవుడు నీకు Remember all దయచేయగలడు. God's people in the Bible. బైబిల్లో ఉన్న దేవుని ప్రజలందరినీ జ్ఞాపకం They all చేసుకోండి. faced all kinds of struggles and problems according to in their own time. వారందరూ కూడా వారు జీవించినటువంటి కాలంలో వారి పరిస్థితులను బట్టి వారు కూడా ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్న వారే. Moses, the prophet, faced many struggles. మోషే, ప్రవక్త అయిన మోషే కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. Elijah, great prophet of God, he also faced the struggles. గొప్ప దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా కూడా తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Elisha faced many problems. ఎలీషా కూడా తన సమస్యలు You ఎదుర్కొన్నారు. name anybody in the Old Testament and New Testament, పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా ఎవరి పేరైనా they చెప్పండి, also faced many problems in their life. వారందరూ కూడా తమ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. But they overcome all of those things. వాటన్నిటిని కూడా వారు జయించారు. God gave them victory, దేవుడు వారికి విజయం ఇచ్చారు. triumph on every problem that they faced. వారు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితులను గొప్ప విజయం వచ్చింది. The same God will give you victory. అదే దేవుడు మీకు విజయాన్ని ఇస్తారు. 1 Corinthians chapter 15 verse 57. మొదటి కొరింథీ 15:57లో Lord loves us and gives us victory through Jesus Christ. ఆయన మనల్ని ప్రేమించి యేసు క్రీస్తు ద్వారా అత్యధికమైన విజయాన్ని మనకు So దయచేస్తున్నారు. that is why psalmist says, thy word gave me comfort, thy word gave me, the victory in my life. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నది, నా జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించుచున్నది. Amen. ఆమేన్. నెమ్మది కలగాలి, బ్రతకాలి, నెమ్మది కలిగి జీవించాలి అనుకున్న వారు దేవుని స్తోత్రం చెప్పగలరా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడును గాక. దేవుని స్తుతిస్తూ చిన్న పల్లవి నాతో కూడా కలిసి పాడండి. పాల వంటిది చుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది చుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న విన్నైనది, మేలిమి బంగారు కన్న విన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవా నీ వాక్యము నన్ను బ్రతికించింది అన్నాడంటే దాని అర్థం చావుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మరణ పడక మీదకి వెళ్ళిపోయాడు. కానీ ఎవరంటే ఆయన బ్రతికించింది? దేవుని వాక్యం. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండేను. ఆ వాక్యమైన దేవుడిని పట్టుకొని అసలు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి రావడమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు అనుకోవచ్చు, దేవుడు నాకు ఏం మేలు చేశాడు. ఏది ఈ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉందా? ఇదే గొప్ప మేలు. అన్ని మేలుల కన్నా చాలా గొప్ప మేలు అంటే ఈ గ్రంథం మన చేతిలోకి రావడం.
ఇది లేక ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. దాని కొరకు ఆతురపడేవారు. దేవుని వాక్యాన్ని మన గుండె గోడల్లో రాసుకుందాం మన వారు తెలుస్తుందని చెప్పగలరా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో నీ వాక్యం నన్ను బ్రతికించుతున్నాడు. మరొక భక్తులు అంటాడు, నీ వాక్యం నా హృదయమైన పలక మీద రాసుకున్నాను. దేవుని వాక్యాన్ని మన హృదయమైన పలక మీద రాసుకోవాలి. దేవుని వాక్యాలు మీ హృదయమైన పలక మీద రాసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుతుండగా ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికించునుగాక. ఆమేన్. అలాగే మీకు నెమ్మది కలిగించునుగాక. జార్జ్ ముల్లర్, నేను 200 సార్లు బైబిల్ చదివాను, అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను, రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను, అయినను నేను దేవుని దృష్టికి చిన్నవాడనే. తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? 2 సార్లు చదువుతాను బ్రదర్, నేను 2 సార్లు చదివాను బ్రదర్ అంటారు. ఈయన ఎన్నిసార్లు చదివాడు? 200 సార్లు చదివి కూడా ఐఎమ్ జస్ట్ సింపుల్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ పర్సన్, ఐ స్టిల్ గాడ్ యూజ్డ్ మీ. 70 ఇయర్స్కి ఎన్నో ప్రార్థనలకు జవాబులు వచ్చాయి. మీకు తెలుసా, ఇతని దగ్గరికి వెళ్ళి ఇతను బ్రతుకున్నప్పుడు మీరు వెళ్ళి అడిగి ఉంటే మీ ప్రార్థనలు రిక్వెస్ట్ ఎక్కడున్నాయి సార్ అంటే ఆయన దగ్గర 3000 ప్రార్థన లిస్టులు ఉండేవట. చెప్పండి, 3000 కంటే ఎక్కువగా ప్రార్థన లిస్టులు పెట్టుకుని ఆయన ప్రార్థన చేసేవాడు. అతనికి అవసరం స్నేహితుల కొరకు ప్రార్థించాడు, అతను అనాథాశ్రయాలు నడిపిస్తున్నప్పుడు పిల్లల కొరకు ప్రార్థించాడు, సేవా పరిచయల కొరకు ప్రార్థించాడు, ఇతర సంఘాల కొరకు ప్రార్థించాడు. మనం కూడా ప్రార్థించేద్దాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. చార్లెస్ స్పర్జన్ చెప్పిన మాట, ఇప్పటికీ నేను బైబిల్ గ్రంథమును 100 సార్లు చదివి ఉన్నాను. తొలిసారి దాన్ని చదివినప్పటికంటే అది ఇప్పుడు ఎంతో మధురంగా ఉన్నది. అంటే చదివే కొలది అది ఏమవుతుంది? మధురవుతుంది. ప్రపంచంలో ఏ నవలు చదివినా 2వ, 3వ చదువుతున్నా ఇసుగు పడుతుంది. ఆల్రెడీ చదివాను కదా అనిపిస్తుంది. ఏ పత్రిక అయినా 2-3 సార్లు చదివితే చదవబుద్ధి కాదు. ఈ హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎన్ని వేల సార్లు చదివినా మళ్ళా కొత్తగా నీతో మాట్లాడుతుంది, నూతనంగా మాట్లాడుతుంది. ఇందులో జీవం ఉంది. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించాను. బాధలో ఉన్నావా? నీకు నెమ్మది కలిగించే వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం నీకు నెమ్మదిని ఇవ్వబోతుంది. అలాగే నిన్ను బ్రతికించబోతుంది దేవుని వాక్యము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తును. ఈ ఉదయకాలం ప్రభు అయిన దేవుడు తన వాక్కును పంపి నీ ఇంటిని బాగు చేయనుగాక, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు, నీ బిడ్డలు బాగు కాబోతున్నారు. దేవా, నీ వాక్కును పంపి నన్ను బాగు చేయమని, ఆయన నన్ను బ్రతికించమని వారి చేతుల పైకి ఎత్తగలరా? ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ వాక్కుతో నాతో మాట్లాడావు. ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్నావు. అవును తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినా నీ చిత్తం నాలో జరగాలి, నీ ఉద్దేశం నాలో నెరవేర్చండి. నీ వాక్కుతో నన్ను బ్రతికించు ప్రభా. Lord, your word will give me strength. ప్రభా, నీ వాక్యం నన్ను బలపరుస్తుంది. Thank you for your grace. నీ కృపను బట్టి నీకు స్తోత్రం. Thank you for your mercy. నీ కనికరం బట్టి నీకు స్తోత్రం. Your word will give me life. ప్రభా, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది తండ్రి. Your word will revive my life. నీ వాక్యం నా జీవములో ఉజ్జీవింపచేస్తుంది. Thank you, Lord. ప్రభా, నీకు స్తోత్రం. Send your word and heal me. ప్రభా, నీ వాక్యమును పంపి నన్ను బాగు Send చేయము. your word and bless my house. నీ వాక్యమును పంపి నా ఇంటిని దీవించుము. Send your word and bless my entire life, O Master. ప్రభా, నీ వాక్కును పంపి నా జీవితం అంతటిని ఆశీర్వదించండి తండ్రి. Send your word and do wonders and miracles for me, Lord. నీ వాక్యమును పంపి నా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. Thank you for your word, Master. నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. Those who are in tears, those who are disappointed, those who are discouraged, those who are broken-hearted, be healed in the name of Jesus. Be raised by the power of God. ప్రభు, కన్నీళ్లతోనూ గుండె పగిలి కృంగిపోయి నిరాశలో నిరుత్సాహంలో ఉన్నటువంటి వారందరినీ ప్రభు మీరు స్వస్థపరిచి లేవనెత్తబోతున్నందుకు స్తోత్రం. Thank you for your help, Master. నీ సహాయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను In తండ్రి. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. నమ్మి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పగలరా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప కార్యాలు మీ ఇళ్లలో జరుగును గాక, గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరుగును గాక, మీ కుటుంబాల్లో జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. Thank you, Lord, my God. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 సామ్యుయేల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక.
మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.